రైట్ అండి. ఏదైనా ప్రూఫ్స్ ఉంటేనే ఈ కాలంలో అవసరం నిజంగా ప్రూఫ్స్ అనే జనాలు కూడా డెఫినెట్లీ. నమ్మాలి కాబట్టి. సో, ఇంకొకటి ఇప్పుడు అనంతపురం ఆర్టీటీకి కేంద్రానికి అనుమతి వచ్చేసింది. చాలా మంచి విషయం అది. అయితే ఒక పక్కేమో మీరు మీ కృషి వల్ల అంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి వల్ల వచ్చిందని మీరు అంటారు. లేదు లేదు కూటమి ప్రభుత్వ నేతల వల్లే వచ్చిందని చంద్రబాబు గారు అంటారు. ఏది నిజం? మీరు చెప్పేదా? ఆయన చెప్పేదా? ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్, హ్మ్. ఆర్డిటి హ్మ్. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లా వాళ్ళకి బాగా తెలిసినటువంటి సంస్థ. హ్మ్. దానివల్ల లక్షలాది కుటుంబాలు లాభం పొందినటువంటిది. లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన సంస్థ అని చెప్పాలి. హ్మ్. దాని పేరు ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. హ్మ్. ఓకే. ఆ ట్రస్ట్‌కి ఫారెన్ నుంచి ఎఫ్‌సిఆర్‌ఏ అని ఉంటది. అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ నుంచి నిధులు మనకి ఇక్కడ రావాలి అనంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. రైట్. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఎప్పుడు ఆపేసింది? ఏప్రిల్ 2025లో ఆపేసింది. హుహు. అంతకుముందు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆపటానికి ప్రయత్నించినప్పుడు మా ప్రభుత్వంలో మేము కేంద్రం దగ్గరికెళ్ళి మాట్లాడి, ఇక్కడ జగన్ గారు లేదు లేదు సార్, అది పేదలకు ఉపయోగపడేటటువంటి సంస్థ. దానికి మీరు నిధులు ఆపొద్దు. అంటే కేంద్రం ఏమో నిధులు ఇవ్వదు. హ్మ్. రైట్. ఫారెన్ నుంచి వచ్చేటటువంటి నిధుల్ని నిధుల్ని ఆపుతున్నారు. కేంద్రం ఏదైతే అనుమతి లేకుండా ఇక్కడికి రావటానికి లేదు. హ్మ్. దానికి డైరెక్ట్‌గా రావు ఇక్కడ. కేంద్రం రైట్. అనుమతి తప్పనిసరి. హ్మ్. సో దాన్ని కేంద్రం ఏం చేసింది? ఆపేసింది. హ్మ్. సో ఆ కేంద్రం ఆపేసింది ఎప్పుడు? పర్మనెంట్‌గా ఆపేసింది 2025 ఏప్రిల్‌లో ఆపేసింది. హ్మ్. మరి 2025 ఏప్రిల్‌లో ఆపితే మరి మీరు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్న నారా లోకేష్ గాని, లేదంటే చంద్రబాబు నాయుడు గాని మరి ఎమ్మటనే మేలో ఎందుకు దాన్ని ఆ నిధులు వచ్చేటట్టుగా చేయలేదు? హ్మ్. ఓకే. ఎందుకు ఆ రోజే చేయాలి కదా! మరి ఎందుకు చేయలేదు? హ్మ్. సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకు సంవత్సరం తెచ్చారంటారు? తర్వాత ఎందుకు వచ్చింది హ్మ్. అనంటే ఈ సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు కూడా హుహు. పెద్ద ఎత్తున దీని మీద నిరసన వ్యక్తం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే దాదాపు 116 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించడం, దాని తర్వాత అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే 1,00,000 కార్డులు అంటే మనం ఏమంటాం పోస్ట్ కార్డులు, ఆ! 1,00,000 ఓకే. పోస్ట్ కార్డులు ఉద్యమం చేయటం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం ఈ సంవత్సర కాలంలో. హ్మ్. సో దాని తర్వాత మొన్న పార్లమెంట్ సమావేశాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్య గారు, మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కలిసి పార్లమెంటులో నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా అమిత్ షా గారిని వెళ్ళి కలవటం. ఓకే. ఆ! కలిసి అయ్యా ఇది లక్షలాది మంది పేదలకి ఉపయోగపడేటటువంటి సంస్థ ఆర్డిటి అంటే దీనికి హ్మ్. సంబంధించినటువంటి ఎఫ్‌సిఆర్‌ఏ ఏదైతే యాక్ట్ ఉందో దానికి సంబంధించి దాన్ని మీరు రెన్యువల్ చేయాలి. ఇది మీరు పెద్ద మనసుతో ఒక మానవత్వ కోణంలో చేయాలని చెప్పి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వటం, ఇన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ స్పందించి చేయాలి. హ్మ్. ఏదైతే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం. హ్మ్. ఎంత జరిగింది ఈ సంవత్సరంలో ప్రాసెస్. ఓకే. దీంట్లోకి నారా లోకేష్ ఏమన్నా మధ్యలో ఉన్నాడా? హ్మ్. సరే పక్కన ఏమన్నా ఉన్నాడా? ఏమన్నా మీద ఉన్నాడా? కింద ఏమన్నా ఉన్నాడా? ఈడ ఆడ లేడు కదా! మరి ఎట్ట క్రెడిట్ కొట్టేస్తారు? పక్కనాడు ఇవన్నీ మనం కొట్టేద్దాం అనుకుంటే ఎట్లా? మీరు కొట్టేసుకోండి. హ్మ్. మీకేమైనా చేతనైతే మీరు ఆ క్రెడిట్ కొట్టేసుకోండి. హ్మ్. ఎవరు దానికి కాదంట్లా. ఇప్పుడు వెన్నుపోటు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవి మీకు ఆల్రెడీ క్రెడిట్. హ్మ్. దీన్ని ఎవరు కొట్టేయలేరు. సో మీరు పక్కన ఉన్న ఆయన్ని ఆర్డిటిది మీ క్రెడిట్ అంటే ఎట్లా? మీరేమన్నా మీ ఎంపీలు ఏమన్నా పార్లమెంట్లో నిరసన తెలిపారా? హ్మ్. మీ ఓకే. ఎంపీలు ఏమన్నా వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి అడిగారా? మరి అడిగితే సంవత్సరం పాటు ఎందుకు రాదు? హ్మ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ లేకపోతే పొత్తులో ఉన్నారు కేంద్ర కాబట్టి. ప్రభుత్వానికి కుడిబోధం లేదు కదా మీరు లేకపోతే. హ్మ్. మరి సంవత్సరం క్రితం ఆగిపోతే ఏప్రిల్ హ్మ్. 2025 ఆగిపోయింది. ఇప్పుడు ఎంత మనం మార్చిలో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 2026. అంటే హ్మ్. 11 నెలలు పూర్తయింది. అంటే దాదాపు సంవత్సరం. అవును. ఈ మార్చి కూడా అయిపోవస్తుంది. అంతే. సో హ్మ్. అంటే మరి సంవత్సరం పాటు ఎందుకు రాలా? హ్మ్. ఎందుకు తీసుకురాలా సంవత్సరం పాటు? ఇన్ని పోరాటాలు జరిగిన తర్వాత ఏది ర్యాలీలు, బైక్ ర్యాలీలు, 1,00,000 ప్లకార్డులు మర్చిపోయారు. పాదయాత్ర హ్మ్. 16 రోజుల పాటు పాదయాత్ర చేశారు. మొత్తం అక్కడ రైట్. పాదయాత్ర చేసి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ ప్రజల మద్దతు కూడగట్టి పార్లమెంట్ దాకా వెళ్ళి ఏదైతే తర్వాత మళ్ళీ అమిత్ షా గారిని కలిసి వివరించిన తర్వాత అది క్లియర్ అయింది. క్లియర్ అయింది. మరి ఓకే. దీంట్లో ఈ కేంద్ర ప్రభుత్వ సహకారం అనొచ్చు. ఎందుకంటే ఓకే. కేంద్ర ప్రభుత్వం అది చేసింది. హ్మ్. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి 0% కూడా దానికి సంబంధం లేదు. హ్మ్. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది. ఏది మేము అపోజిషన్లో ఉన్నా కూడా. హ్మ్. హ్మ్. మరి క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? సో ఓకే. ఇక్కడ సో క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు? అనేది చూడాలంటారు. అదే కదా. రైట్. గతంలో కూడా విన్నాము భోగాపురం ఎయిర్‌పోర్ట్ అవ్వచ్చు, ఇంకా పలు ప్రాజెక్టులు అవ్వచ్చు. సో మీరు అదే వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు మేమంటున్నారు, మీరు మేమంటున్నారు. ఏంటి నిజం? ఇప్పుడు అంటే వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తే అది అవ్వదు కదా. అంతే కదా. ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ ఉంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు పోలా? హ్మ్. అదే విశాఖపట్నంలో ఉన్నాడు. హ్మ్.
అదే విశాఖపట్నంలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఆర్బిట్ మాల్ ఓపెనింగ్ ఎందుకు వెళ్ళా? మామూలుగా అయితే మామూలుగా అదేనా బారా బారా కోడికి చాలా బారానా మసాలా ఏదో ఉంటది కదా, అది ఆ, సామెత నాకు పెద్ద చారానా కోడికి బారానా మసాలా బరానా మసాలా రైట్. అంటారు. చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ అట్టానే ఉంటది. చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ ఏంది? 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాల్సిన డ్యూటీ ఎవరిది? మామూలుగా అయితే వాలంటీర్. వాలంటీర్స్ ఇప్పుడు వాలంటీర్ లేడు కాబట్టి సచివాలయ ఉద్యోగ చేత ఇప్పిస్తున్నారు, వాలంటీర్లు తీసేసి ఇల్లు. రైట్. సో ఆ డ్యూటీ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకుంటున్నాడు? పబ్లిసిటీ. దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది? ఒకళ్ళకి వెళ్ళి 4,000 పెన్షన్ ఇవ్వడానికి ₹1,00,00,000 ఖర్చు అయ్యిద్ది. ఓకే. ₹1,00,00,000 సీఎం ప్రోగ్రాం ఖర్చు. మరి అట్లాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారు 600 కోట్ల రూపాయలతో ఏదైతే దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఇనార్బిట్ మాల్ని విశాఖపట్నంలో వస్తే మరి దాని ఓపెనింగ్ ఎందుకు వెళ్ళా? ఈ ఓపెనింగ్కి వెళ్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు కాబట్టి వెళ్ళా. జగన్ గారు తీసుకొచ్చిన ఇనార్బిట్ మాల్ని నువ్వేళ్ళు రిబ్బన్ కట్ చేస్తావు ఏంది, ప్రతిదీ ఇంతేనా అని చెప్పి ఆర్కి చాలా అయినాయి కదా. గ్రీన్ కో జగన్ గారు తెస్తే ఈయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలను ఒప్పించి జగన్ గారు తీసుకొని వస్తే దాన్ని ఈయన ఖాతాలో వేసుకునే ప్రక్రియ చేశాడు. అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ని పేరు మార్చి మరి ఈయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అన్ని అనుమతులు తీసుకొని, సుప్రీంకోర్టు దాకా కోర్టులు అనుమతులు అన్నీ తీసుకొని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకొని, అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఏదైతే సెటిల్ చేసేసి అమౌంట్ వాళ్ళకి మళ్ళీ ఇళ్ళన్నీ కట్టించే కార్యక్రమం చేసి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో జగన్ గారే దానికి సంబంధించి శంకుస్థాపన చేసి ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి 80% పనులు జగన్ గారి హయాంలో అయితే, ఈయన మొన్న ఏదో ఒక ఫ్లైట్ ఏదో వచ్చిందంట, అక్కడికి వెళ్ళి ఈయనేదో నేను తెచ్చానంటే ప్రధాని ఇట్లా చేస్తే అట్లా నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ పోటీపడి మరి జగన్ గారు తీసుకొచ్చినవన్నీ వాళ్ళ క్రెడిట్లు వేసుకునే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్. మొత్తానికి మీ కృషి అంతా వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అంటారు. అదే కదా. రైట్. సో సరే, అది పక్కన పెడితే, సరే అప్పటి పక్కన పెడితే, ఇప్పుడు ఒక్క జూమ్ కాల్ తో లోకేష్ గారు ఏపీకి స్టీల్ ప్లాంట్ తెచ్చారు అని మన హోంమంత్రి అనిత గారు చెప్పారు. మరి ఇప్పుడు దానికైనా మీరు మెచ్చుకోవాలి కదా, మళ్ళీ విమర్శిస్తున్నారు ఎందుకు? ఒక్క జూమ్ కాల్తో స్టీల్ ప్లాంట్ వచ్చేస్తే మరి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇంకో 2 జూమ్ కాల్ పెట్టి చెప్పొచ్చుగా. అంటే పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పులేదు, పొలిటికల్ లీడర్కి పబ్లిసిటీ ఉండాలి. ఆ అతి పబ్లిసిటీ వచ్చింది అనుకోండి, రోత పుట్టిద్ది ఎగిటి పుట్టిద్ది అంటాం కదా. ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అదే. ఇప్పుడు విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ఏం చేస్తున్నాం, ఇప్పటికే 34 విభాగాలని పార్టులుగా అమ్మకానికి పెట్టాం. ఒక్కరోజు కూడా దాని క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని చెప్పి ఈ మహానుభావులు వెళ్ళి అడిగిన దాఖలాలు లేవు. ఇక్కడేమో ఇంకో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నారంట. ఉన్నటువంటి ప్రభుత్వ స్టీల్ ప్లాంట్నేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకో కొత్త ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తెస్తున్నారంట. దానికి జూమ్ కాల్లో 30 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు వచ్చేసారంట. ఇది ఎట్లా ఉందంటే, కమాండర్ పట్టాబ్ అని ఉంటాడు. అంటే పట్టాబ్ అంటే మీకు అర్థం కాదులే, బోషిడికేగా బాగా ఫేమస్ అయినటువంటి పట్టాబ్ అంటే బాగా అందరికీ తెలుస్తుంది. అతను రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి చెప్పాడంట, ఏది ఎక్కడెక్కడ బాంబులు వేస్తున్నారో గూగుల్ మ్యాప్లో చూసి బాంబులు అక్కడ పడకుండా చూడమని, జూమ్ మీటింగ్లోనే. ఇట్లా ఉంటుంది. ఇంకో రెండో కామెడీ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో జూమ్ కాల్లోనే ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు సైంటిస్టులతో జూమ్లోనే మాట్లాడి వ్యాక్సిన్ కనిపెట్టేశాడు. సేమ్ ఇప్పుడు కూడా అంతే, లోకేష్ గారు జూమ్లో మాట్లాడేసి ఇది తీసుకొని వచ్చారు. జూమ్లో మాట్లాడి తీసుకొని వస్తే మొన్నే 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి కోకో కోలా ఇంకో మిగిలిన పరిశ్రమలు ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినాయి? 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటటువంటి 4 కంపెనీలు ఏదో అదే అనకాపల్లి దగ్గర, అదే విశాఖపట్నం అనకాపల్లి దగ్గర రాంబెల్లి దగ్గర ఏదో కోకో కోలా, వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? కోకో కోలా వాళ్ళు మరి మీ జూమ్లో మాట్లాడలేదా? లేదా మీ ఫేస్ జూమ్లో చూసి వెళ్ళిపోయారు వాళ్ళు? జూమ్లో లోకేష్ ఫేస్ చూసి వెళ్ళిపోయారా? సీరియస్గానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు అన్న జూమ్ కాల్లో వచ్చేస్తే మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు వెనక్కి? మరి చెప్పాలి కదా. మరి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని జూమ్ కాల్లోనో లేదంటే ఇంకో 2-3 జూమ్ కాళ్ళు పెట్టో, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళో మళ్ళీ ఎందుకు తీసుకురావట్లా? సో ఏంటంటే పబ్లిసిటీ స్టంట్. ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టి కొత్త స్టీల్ ప్లాంట్ని తెస్తున్నామంటే జనాలు కూడా హర్షించరు కదా దాన్ని. రైట్. సో అదే అంటే వినడానికే కొంచెం అంటే జూమ్ కాల్లో అయిపోయిందంటే కాస్త, జూమ్ కాల్లో 30 నిమిషాలు చెప్పేవాళ్ళు అయితే మరి మీరన్న ఆర్డిటి సేవలు సంవత్సరం పాటు ఎందుకు ఆగిపోతాయి? వాళ్ళకి ఎందుకు మరి అనుమతులు తీసుకొని రాలేదు కేంద్రం నుంచి? మరి ఇదే స్టీల్ ప్లాంట్ కి, ఉన్న స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు జూమ్ కాల్లో మాట్లాడి మోడీ గారు ఎత్తుకు రావట్లేదు? లేకపోతే నీ దుడ్లు వేసుకోనో లేదంటే ప్రభుత్వ దుడ్లతోనో నేరుగా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి అమిత్ షా గారినో లేదంటే మీరన్న నరేంద్ర మోడీ గారిని కలిపి అయ్యా క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని అడగొచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లా జూమ్ కాల్తో అయిపోయే పనికి? చూద్దాం ముందు కూడా ఏమన్నా జూమ్ కాల్లో కావచ్చు, ఫోన్ కాల్లో ఏమన్నా ఇంకా పనులు జరుగుతాయో, వెయిట్ చేద్దాం.